హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు భార్గవి కుకింగ్ ఛానల్. ఈరోజు అయితే నేను మీకు ఒక మంచి మటన్ కీమా ఫ్రై అయితే చూపించేస్తాను. చూసేయండి. ఈజీ అయిన వాళ్ళు బ్యాచిలర్స్ కానీ ఎవరైనా ఈజీగా అయితే ట్రై చేయొచ్చు. నా రెసిపీ ట్రై చేసి చూడండి, చాలా ఈజీ. ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసి మనం ఆనియన్స్ని ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటే ఈ కర్రీకి అంత మంచి టేస్ట్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇందులో మంచిగా నీట్గా కడిగి పెట్టుకున్న మటన్ అయితే యాడ్ చేసేసుకోండి. మటన్ని యాడ్ చేసుకున్న తర్వాతకి ఒక 5 మినిట్స్ మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రై చేసే దాంట్లోనే మనకి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. మటన్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కావాల్సినంత పసుపు ఉప్పు వేసుకొని కలుపుకున్న తర్వాతకి లిడ్ క్లోజ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయిన తర్వాతకి అప్పటిదప్పుడే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది మనము పాతది స్టోర్ చేసుకున్న అల్లం పేస్ట్ కాకుండా అప్పటిదప్పుడే